నారా లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ లో చదివానని చెప్పి ఒక చిన్న విశాఖపట్నం స్పెల్లింగ్ ని జీ ఉందని చెప్తున్నారు. అంటే అక్కడ కరెక్ట్. ఏం కన్వే చేయాలనుకుంటున్నారు? మిస్లీడ్ ఈ జనాల్ని మిస్లీడ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళంతా తెలివి తక్కువ వల్ల వాళ్ళకి విశాఖపట్నం స్పెల్లింగ్ తెలియదా? అంటే నా 10 సార్లు పందిని నంది నంది అంటే అది పంది నంది అయిపోదు. అట్ ది సేమ్ కాంటెక్స్ట్ లో విశాఖపట్నంలో అసలు జీ లేదు. ఒకవేళ ఉమ్. ఉన్నా కూడా కొన్ని ట్రోల్స్ చూశాను. జీ సైలెంట్ అని కొంతమంది అంటున్నారు. జీ సైలెంట్ కాదు, మొత్తం ఇన్విజిబుల్ జీ. సో అంతేనా? స్టాన్ఫోర్డ్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయితే కాదు ప్రజలది. అండ్ ఉమ్. ఆ డెకోరంలో ఆ డయాస్ మీద చాలా మాటలు మాట్లాడారు నారా లోకేష్ గారు. ఏమనంటే ఆ మేమంటే గూగుల్, మేమంటే ముందు ముందు చూపు, మేము విజనరీ, ఆ పార్టీ అంటే గొడ్డలి పోటు అని. ఇప్పుడు యాజ్ ఏ కామన్ ఓటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా నేను అడగదలుచుకుంది ఏంటంటే, అసలు అక్కడ జరుగుతున్న మీటింగ్ ఏంటి? అక్కడ డేటా సెంటర్ గురించి జరుగుతుంది. ఆ స్టేజ్ మీద ఉన్న బిజినెస్ పీపుల్ అంతా కూడా స్టేట్ ముందుకు ఎలా వెళ్తది, లేకపోతే మేము ఇక్కడ పెట్టుబడులు పెడితే మాకు అభివృద్ధి ఉందా లేదా అన్న డెకోరం అది. ఆ అవును. డెకోరంలో అసలు కాంటెక్స్ట్ లేకుండా స్వలాభ రాజకీయాల కోసము గొడ్డలి పొట్టు అంటున్నారు. ఓకే, మీరు మంత్రి గారు కాబట్టి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి మీ మాట పర్ సెకండ్ నమ్మాం అనుకుందాం. బట్ దానికి శాంటిటీ ఏంది? విట్నెస్ ఏంది? విట్నెస్ లేకుండా ఆరోపణలు 100 మంది చేస్తారు. రేపు మలైకా అరోరా వచ్చి మన ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద ఏదో చేసిందంటే అలిగేషన్, దానికి విట్నెస్ ఉండదా? పది ఉండాలి సార్లు కదా. చెప్తే నంది పంది అయిపోదు కదా. అట్లనే గొడ్డలి పోటు అంటున్నారు. దానికి శాంటిటీ ఏది? దానికి విట్నెస్ ఏది? మరి మీరే అంత విట్నెస్ అయితే కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పి శిక్ష చేయండి. ఇదేంటి?